ఈ సమావేశంలో గౌరవ పెద్దలు శ్రీ కేసీఆర్ గారి దగ్గర అందరూ కూడా ఏకాభిప్రాయంగా అంటే అందరూ యునానిమస్గా నా పేరు వారు ప్రకటించడం, వారు ఆమోదించడం, వీరు ప్రతిపాదించడం జరిగినందుకు ఇవాళ గౌరవం కేసీఆర్ గారికి, జిల్లా మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, అదేవిధంగా నన్ను ప్రపోజ్ చేసిన ముఖ్య నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ పెద్ద అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక ప్రభుత్వ అధికారిగా 2002 సంవత్సరం నుంచి మెదక్ అయితేనేమి, సిద్దిపేట అయితేనేమి, అదేవిధంగా గజ్వేల్ అయితేనేమి, ఇక్కడ దాదాపుగా 10.5 సంవత్సరాలు ఒక అధికారిగా పనిచేయడం, బహుశా అందరి ప్రజల మన్ననను తీసుకోవడం, ప్రజాప్రతినిధులని మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతిసారి కూడా ఉమ్మడి రాష్ట్రం అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి 2002 నుంచి 2004 వరకు పీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీగా ఏజెన్సీగా సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు సేవలు అందించడం, తదుపరి అడిషనల్ కలెక్టర్గా 2009-10 సంవత్సరంలో చేయడం, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 2014లో వచ్చినప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాకు జాయింట్ కలెక్టర్గా పనిచేసి, నూతన జిల్లాలు ఏర్పడినప్పుడు మళ్ళీ సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పనిచేసి, బహుశా దేశంలో ఎక్కడ రాని అరుదైన అవకాశం ఒకటే జిల్లాలో ఐఏఎస్ ఆఫీసర్గా, కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా 7 సంవత్సరాలు పనిచేసే అదృష్టం నాకు ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. గౌరవ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు ఇవ్వడం జరిగింది. ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల నిర్మాణం కానివ్వండి, అభివృద్ధి పనులు కానివ్వండి, జిల్లాని 2002 సంవత్సరం నుంచి ఒక ప్రభుత్వ అధికారిగా ఈ పార్లమెంటు ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన జ్యూరిడిక్షన్లో దాదాపు 11 సంవత్సరాలు నేను ప్రభుత్వ అధికారిగా సేవను అందించడం, ఆల్మోస్ట్ జిల్లాలో ప్రతి కుటుంబంతో కూడా ఒక కనెక్ట్ ఏర్పడింది ఈ 10.5 సంవత్సరాల పనిలో. మీరు ప్రజాప్రతినిధులే కానివ్వండి, ముఖ్య నాయకులే కానివ్వండి, సామాజికవేత్తలే కానివ్వండి, కుల పెద్దలే కానివ్వండి, ప్రజావాణిలో ఒక ప్రభుత్వ అధికారిగా ప్రజావాణిలో వచ్చిన వందల కుటుంబాలను ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు కూడా ప్రతి సోమవారం ఓపికగా అందరి సమస్యలు పరిష్కరించడంలో ఒక మంచి అనుభూతి రావడం, ఆ సమస్యల పరిష్కారంలో ప్రజల నుంచి వచ్చిన స్పందన నాకు జీవితంలో మరవలేనిది.